బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్న టాస్క్లే కరెక్ట్గా లేకపోతే మనం ఇంకెవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి? అండ్ హౌస్లో కొత్తగా స్టార్ట్ అయిన ట్రాక్ అది కంటెంట్ కోసమే చేస్తున్నారంటారా లేదా వేరే ఏమైనా రీజన్ ఉందంటారా? సంజన వర్సెస్ సుమన్ శెట్టి, వీరిద్దరి అభిప్రాయంలో ఎవరి అభిప్రాయం కరెక్ట్ అని అంటారు? హరీష్ గారు ఫ్లోరా సైని గారి నామినేషన్ పాయింట్స్ గురించి ఒక జడ్జ్మెంట్ పాస్ చేయడం కరెక్టే అంటారా? సో ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను మెన్షన్ చేసిన పాయింట్, బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్న టాస్క్ కరెక్ట్గానే ప్లాన్ చేస్తున్నారా అని. సో మనం దీని గురించి ఒక విషయం నేను చెప్తాను, ఎందుకు ఇలా అంటున్నాను అనేది. ఇవాళ పెట్టిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఏంటిది అని అంటే, లైక్ ఒక చక్రం ఇచ్చింటారనమాట, ఒక వీల్, దానిలో 10 అయితే హోల్డ్స్ ఉంటాయి. సో ఆ 10 హోల్డ్ ఉంటుంది కదా, సో చేయి పట్టుకోవడానికి అని ఒకటి ఉంటుంది స్టిక్ లాగా. సో ఆ హోల్డ్ని మనం పట్టుకోవాలి. సో మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళందరి నుంచి ఒక 10 మెంబర్స్ అయితే గేమ్ ఆడతారు అనమాట. సో మొత్తం 15 మెంబర్స్ ఉన్న వాళ్ళలో సృష్టి గారు వెళ్ళిపోయేసరికి 14 మెంబర్స్. సో 7 డివైడ్ అయిపోతారు. సో 7 పీపుల్, భరణి ఓనర్ గారు కాబట్టి ఈ వీక్కి, సో ఆయన అటువైపు వెళ్ళిపోతారు. సో 7 ఓనర్స్ ఉంటారు, 7 టెనెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు 7 ఓనర్స్ 7 టెనెంట్స్ అని వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక టైమర్ ఇస్తారనమాట. ఆ టైమర్ ఏంటిది అని అంటే ఒక 12 అవర్స్ ఇస్తారు. కానీ దీనిలో ఒక బెనిఫిట్ ఉంటుంది ఓనర్స్కి, ఏంటిది అని అంటే 10 అవర్సే. సో ఎవరైతే ఫస్ట్ టెనెంట్స్ వచ్చేసి 12 అవర్స్ నుంచి 0లోకి తెప్పించాలి, అండ్ ఓనర్స్ వచ్చేసి 10 అవర్స్లో నుంచి 0 అవర్స్లోకి తెప్పించాలి. ఇది మనకి టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ ఆ టాస్క్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళకి ఆల్రెడీ ఒక బెనిఫిట్ ఉంది. ఏంటిది, ఒక 2 అవర్స్ బెనిఫిట్ అయితే ఉంది ఓనర్స్కి. సో మనం ఈ బెనిఫిట్ని ఓకే నార్మలైజ్ చేసేసుకోవచ్చు. ఎందుకనంటే అది ఓనర్స్కి టెనెంట్స్కి ఉండాల్సిన డిఫరెన్స్ అక్కడ అలా ప్లాన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఎందుకు బిగ్ బాస్ ఇచ్చే ప్లాన్ చేసిన టాస్క్ ఎందుకు కరెక్ట్ కాదంటున్నాం అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చక్రం ఇచ్చి ఒక 10 మందిని పట్టుకోమన్నారు కదండి. మనం ఇక్కడ చూసుకున్నాము అని అంటే ఓనర్స్ టీంలో ఉన్న వాళ్ళు, టెనెంట్స్ టీంలో ఉన్న వాళ్ళని మనం చూసుకున్నాము అని అంటే, ఓనర్స్ టీంలో ఉన్న వాళ్ళ మేల్స్ వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిట్నెస్ కొంచెం ఎక్కువగానే ఉంది మనం టెనెంట్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు. అండ్ ఇక్కడే మనం ఈ టాస్క్ ప్లాన్ చేసే దగ్గర ఎలా ఉందని అంటే, ఒక మోస్ట్లీ 70% ఓనర్స్ గెలిచేలాగానే ఉంది, ఒక 30% వైపు మాత్రమే టెనెంట్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇలా టాస్క్ ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రాబిలిటీ ఓనర్స్, లేదా మనం ఇక్కడ ఓనర్స్ అని పక్కన పెట్టేసిన 2 టీమ్స్లో ఒకరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేలాగా ఒక టాస్క్ ప్లాన్ చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. అండ్ అందుకనే నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే మెన్షన్ చేసింది అదే. ఇది బిగ్ బాసే ప్లాన్ చేయడం టాస్కుల గురించి తప్పుగా చేస్తే మనం ఎవరికి వెళ్ళి చెప్తాం? సో ఇది చాలా క్లియర్ కట్గా ఆలోచించి ఇచ్చింటే బాగుండేది బిగ్ బాస్ టీం నుంచి ఈ టాస్క్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే, యాక్చువల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టాస్క్ గురించి చెప్తారు. ఆ హోల్డ్స్ పట్టుకొని ఉంటారు కదా, ఆ 10 స్టిక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళు పట్టుకొని ఉంటారనమాట 10 మంది. ఆల్టర్నేట్గా పట్టుకోవాలి. అంటే ఒక ఓనర్ మెంబర్ ఉన్నారు అని అంటే ఓనర్ పక్కన టెనెంట్ మెంబర్ పక్కన ఓనర్ మెంబర్. సో అలాగా 10 మంది ఉంటారు. ఎలా అంటే ఒక 5 మెంబర్స్, ఆ 7 మెంబర్స్లో నుంచి ఒక 5 మెంబర్స్ ఓనర్ సైడ్ నుంచి వస్తారు, ఒక 5 మెంబర్స్ టెనెంట్ సైడ్ నుంచి వస్తారు. ఇక మిగిలిన 2 ఉంటారు కదా, వాళ్ళిద్దరూ అయితే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయరు, అంటే ఆ వీల్ని పట్టుకోరు. కానీ వాళ్ళిద్దరి గేమ్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఎవరైతే లాస్ట్ వరకు ఏ టీం వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉంటారో ఆ టీం విన్ అవుతుందన్నమాట. సో కాబట్టి మిగతా ఆపోజిట్ టీంలో ఉన్న ఎవరైనా హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని లాగేయడం కానీ అలా చేయడం మేబీ మిగతా 2 ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే ఈవెన్ హౌస్లో వాళ్ళు ప్లాన్ చేసుకొని డివైడ్ అయిపోతారు. కానీ అలా డివైడ్ అయిపోయిన తర్వాత ఓనర్స్ టీంలో నుంచి ఎవరు బయటకు వస్తారు అని అంటే, భరణి గారు వస్తారు, అలాగే ప్రియా గారు బయటకు వచ్చేస్తారు. మిగిలిన 5 మెంబర్స్ గేమ్ ఆడతారు. మిగిలిన 5 మెంబర్స్ ఎవరు? పవన్, కళ్యాణ్, హరీష్, మనీష్, శ్రీజ. ఇక్కడ మనం అంతా చూసుకున్నాము అని అంటే, శ్రీజ గారు కాకుండా మిగతా ఉన్న వాళ్ళందరూ 4 మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఫిజికల్లీ ఫిట్గా ఉన్న వాళ్ళే. సో మిగతా టెనెంట్స్ వాళ్ళలో చూసుకున్నాము అని అంటే, ఇమాన్యుయల్ గారు, తనుజ గారు బయటకు వచ్చేస్తారు. సో మిగిలిన వాళ్ళందరూ టాస్క్లో ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? సంజన, ఫ్లోరా సైని గారు, రాము గారు, రీతు గారు, సుమన్ శెట్టి. సో మనం ఇక్కడ మొత్తం కంపేర్ చేసుకుందాము అని అంటే, రాము గారు, సుమన్ శెట్టి గారు, రాము గారు అంత ఫిజికల్గా అంత ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే మనం ఓనర్ సైడ్ ఉన్న వాళ్ళలో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే. అండ్ ఈవెన్ సుమన్ శెట్టి సైడ్ గారి నుంచి చూసుకున్నా తక్కువే. అది కాకుండా అక్కడ ఉన్న ఆ మేల్ స్ట్రెంగ్త్ అనేది కూడా
ఆపోజిట్ ఓనర్స్ టీంలోనే ఎక్కువ ఉంది. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్ విన్నే మనకి ఎవరిదని తెలిసిపోతుంది, ఓనర్స్ది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, ఫ్రమ్ టెనెంట్ సైడ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా కరెక్ట్ కాదనిపించింది. ఇమాన్యుయల్ గారు లోపల ఉండింటే బాగుండేది అనిపించింది, రాము గారు బయట ఉండింటే బాగుండేది అనిపించింది. ఎందుకు అనంటే బయట నుంచి లాగడం అనేది అంతోకింతో అంత సపోర్ట్ లేకపోయినా అక్కడ ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోగలిగే వాళ్ళ గురించే ఉంటుంది కాబట్టి అక్కడ ఇమాన్యుయల్ గారు లోపల గేమ్లోకి వెళ్ళి ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేసింటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఈ మిస్టేక్ టెనెంట్ సైడ్ నుంచి కూడా ఒకటైతే ఉందనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ ఈ టాస్క్ ఓవరాల్గా అయిపోతుంది. అండ్ ప్రియా వీళ్ళిద్దరూ అయితే బయటకు వచ్చారు కదా ఓనర్స్ టీంలో నుంచి, బర్నీ గారు, ప్రియా గారు. అండ్ వీళ్ళ టెనెంట్స్ టీంలో నుంచి ఇమాన్యుయల్ గారు అలాగే తనూజ గారు. సో బిగ్ బాస్ గారు ఏమంటారనంటే సంచాలకులుగా తనూజ గారిని, ప్రియా గారిని పెడతారు. సో మిగతా ఇద్దరు మాత్రం గేమ్లో లాగేలాగా ఉంటారనమాట. ఇది యాక్చువల్గా గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిండరు. వాళ్ళు టీమ్స్ లాగా డివైడ్ అయిపోయిన తర్వాత, ఇద్దరు బయట ఉండాలి అని డివైడ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గారు ఈ డెసిషన్ చెప్తారనమాట. ఇలా మనం చూసుకున్నప్పుడు ఆబ్వియస్ విన్ వాళ్ళని తెలిసిపోతుంది. ఈవెన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఓనర్స్ టీమే గెలుస్తారనమాట. సో ఇక్కడ అన్ని బెనిఫిట్స్ ఓనర్స్కి వచ్చేలాగానే ప్లాన్ చేసేస్తే ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు? అంటే ఇంకా ఎప్పుడూ ఓనర్ సైడ్లో నుంచే ఒక కెప్టెన్ అవుతూ ఉన్నా కూడా బాగుండదు కదా. మేబీ ఇది ఫస్ట్ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో ఈ వీక్ మొత్తం నడుస్తుంది జనరల్గా టాస్క్లు, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఇది మనకి ఏ సీజన్లో అయినా జరిగేది ఇదే. సో ఇక ముందు వచ్చే టాస్క్లన్నా సరే ఈ రెండు టీమ్స్కి కొంచెం సమన్యాయంగా ఉండేలాగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అండ్ మేబీ ఇలా కూడా అయి ఉండొచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ గేమే స్ట్రెంగ్త్ గేమ్ అయి ఉండొచ్చు. ఇక పోను మైండ్ గేమ్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ టాస్క్స్ కానీ అలా కూడా ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఈ టాస్క్లలో ఎవరెవరైతే విన్ అవుతూ ఉంటారో ఆ టీం వాళ్ళకి ఈ టైం ఒకటైతే ఇచ్చారు కదా, ఆ టైం అనేది కొంచెం తగ్గించుకుంటూ వస్తారు. సో జనరల్గా ఈ వీక్ అంతా ఏం నడవబోతుందంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఇచ్చి ఎవరైతే విన్ అవుతూ ఉంటారో వాళ్ళ టైం వచ్చేసి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందన్నమాట. సో అలా తగ్గుతూ వస్తూ జీరో ఫస్ట్ ఏ టీం అయితే అవుతారో ఆ టీంలో నుంచి కెప్టెన్సీ కంటెండర్స్ వస్తారని నాకు అనిపిస్తుంది. సో జనరల్గా మనం బిగ్ బాస్ అన్ని సీజన్స్లో చూసుకున్నా సరే ఆ విన్ అయిన టీంలో నుంచి ఎవరు బెస్ట్గా పర్ఫామ్ చేశారు అనే దాని గురించి కూడా చూసుకొని ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని, అది ఎంతమంది అయినా కౌంట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళని బెస్ట్ కంటెండర్స్గా తీసుకొని వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ పోటీకి తీసుకుంటారు. సో ఇంకొకటి ఓడిపోయిన దాంట్లో నుంచి వర్స్ట్ పర్సన్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఏదో సంథింగ్ ప్లాన్ చేస్తారు. అది కానీ మనకి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జరిగింది అయితే కాదు, మనకు వచ్చే ఎపిసోడ్స్లో అయితే జరగబోయేది అది అని నాకు అర్థమైంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే హౌస్లో న్యూ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి అసలు ఈ న్యూ ట్రాక్ అసలు ఎట్లా స్టార్ట్ అయిపోయింది, దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనం ఆలోచిస్తే జనరల్గా ఈ ఓనర్స్ని మనం ఇంప్రెస్ చేసి వాళ్ళ ఫుడ్ని మనం తినొచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఫస్ట్ డే నుంచి కొంచెం స్లోగా అనుకుంటూ వచ్చారు. అది ఒక టాస్క్ లాగా స్టార్ట్ అయింది ఇంప్రెస్ చేయడం. ఆ ఇంప్రెస్ చేయడం ఒక 1 వీక్ తర్వాత ఎలా అయిపోయింది అని అంటే లైక్ కొంచెం ఫ్లడ్ చేసేలాగా అయిపోయింది. సో రీతు గారు పవన్ గారిని అలాగే కళ్యాణ్ గారిని ఏదో ఒక టాస్క్ల కోసం కొంచెం ఫ్లడ్ చేస్తూనో అది ఆ జోన్లో ఉండి వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ వాళ్ళ ఫుడ్ కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఇది ఒక ఇంప్రెస్ చేసి టాస్క్ లాగా స్టార్ట్ అయ్యి అది కొంచెంగా ట్రాక్ తప్పేసి ఒక ఫ్లర్టింగ్ జోన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో అది లవ్ అని అయితే మనం అనలేం, కానీ ఎందుకనంటే ఆ హౌస్లో ఉన్న ఆ పవన్ గారు కానీ ఈవెన్ రితు గారు కానీ వాళ్ళ సైడ్ నుంచి అయితే ఏది దానికి నేమ్ అయితే పెట్టలేదు. సో మనకి దాని గురించి అవసరం లేదని నా ఉద్దేశం. సో నేనేమి దానికి నేను పేరు అయితే పెట్టదలుచుకోలేదు. సో ఫస్ట్ నాకు అనిపించింది అయితే వాళ్ళు కంటెంట్ కోసం చేస్తున్నట్టే అనిపించింది. అది నిజంగా ఒక కైండ్ ఆఫ్ అబవ్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్పా లేకుంటే వేరే ఏమైనా అనేది మనకు తెలియదు, కానీ నాకు అది కంటెంట్ కోసమే చేస్తున్నట్టే అనిపించింది. సో ఒక టాస్క్ లాగా స్టార్ట్ చేసింది, అది కొంచెం వర్కౌట్ అవుతోంది కాబట్టి అది కొంచెం ఫ్లోటింగ్ జోన్లోకి వెళ్ళి సో అలా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది న్యూ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది హౌస్లో. ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూద్దాం, బట్ అది జస్ట్ ఆన్ స్క్రీన్ కోసమే చేస్తున్నట్టే నా ఫీలింగ్. నెక్స్ట్ సంజన వర్సెస్ సుమన్ శెట్టి. సో మనం యాక్చువల్గా సంజన గారు కెప్టెన్సీ బ్యాండ్ తీసుకున్నప్పటి నుంచి
ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా సంజన గారు చెప్పింది వినేలాగానే ఎవ్వరూ లేరు. స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చింది అని అంటే, మేమే మెంటార్స్, మీరు మమ్మల్ని ఆధిపత్యం చేయకూడదు అనే దగ్గర స్టార్ట్ అయ్యారు. సో ఆవిడ ఎంతో ట్రై చేశారు, అది ఎవరు యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఆవిడ కూడా లైట్ తీసుకొని తన పని తను చేసుకుంటూ ఉన్నారు. సో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు క్లారిఫికేషన్ ఇస్తారు, కెప్టెన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. కెప్టెన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు మెంటార్స్ కూడా కెప్టెన్ చెప్పిందే వినాలి అని క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలా అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది అని అంటే, మెంటార్స్గా ఉన్న వాళ్ళు లైక్ ఓనర్స్లో మెంటార్స్గా ఉన్నారు కదా, లైక్ ప్రియా గారు కానీ అలా. సో ఈ ప్రియా గారితో ఆ కుకింగ్ టీమ్, యాక్చువల్లీ ప్రియా గారు అనే దానికన్నా కుకింగ్ టీమ్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న క్లాషెస్ ఉండనే ఉంటున్నాయి. సో అండ్ సంజన గారు మనిషి మంచిది అవ్వచ్చు, మనసు మంచిది అవ్వచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఒక్క విషయం ఏది ఆవిడ తప్పు చేస్తున్నారు అని అంటే, ఒక పర్సన్ ఆవిడని హర్ట్ చేశారు అని అంటే దాన్ని వెంటనే ఒక రివెంజ్ ఎలాగైనా సరే అది దాన్ని హర్ట్ అవ్వడం, దానికి రీజన్ వాళ్ళు తిరిగి హర్ట్ చేయడము, కైండ్ ఆఫ్ రివెంజ్ అయితే ఆవిడ తీసుకోవాలి అనే ఉద్దేశంలోనే ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఈ కుక్స్ అనేది మారుతూనే ఉన్నట్టే అనిపించింది. సో జనరల్గా అక్కడ కుక్ ఎవరు ఉంటారు అని అంటే తనుజ గారు ఉనింటారు, భరణి గారు ఉనింటారు ముందు వీక్లో, ఫస్ట్ వీక్లో. సో భరణి గారు ఓనర్ అయ్యేసరికి ఆయన కుక్ చేయకూడదు అనేసరికి సో తనుజ గారు మాత్రమే ఉంటారు. అండ్ తనుజ గారు కూడా ఏమంటారు, నేను 1 వీక్ ఆల్రెడీ చేశాను కాబట్టి నాకైతే కుకింగ్ వద్దు అని అంటారు. సో అలా అయ్యేసరికి రాము గారిని మెయిన్ కుక్గా పెడతారు. సో అసిస్టెంట్ కుక్గా ఎవరు ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సుమన్ గారే చెప్తారు, నేను ఉంటాను అని అయితే అంటారు. సో నేను ఉంటాను అని అనేసరికి అందరూ కొంచెం పాయింట్ రైజ్ చేస్తారు. ఆల్రెడీ ఆయన మీద వీకెండ్లో షష్ఠి గారు వేసిన బాంబు ఉంది. ఆ బాంబు ఏంటిది అని అంటే హౌస్ క్లీనింగ్ చేయడం. సో హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ ఇది చేయడం ఎలాగా అనే దగ్గర ఉంటారనమాట. ఇక్కడ ఇంకొకటి కూడా మనం సంజన గారి దగ్గర చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే, రీతు గారే సెల్ఫ్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేను కుకింగ్ చేస్తాను అని చెప్పి. బట్ స్టిల్ సంజన గారు దానికి ఒప్పుకోరు. అండ్ ఇచ్చే రీజన్ కూడా ఏంటిది అని అంటే, మీరు డిసిప్లిన్గా లేరు, మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఇంట్లో వచ్చి ఎక్కువసేపు ఉంటూనే ఉంటున్నారు, తింటూనే ఉంటున్నారు, అదంతా నచ్చలేదు అనే దగ్గర డిస్కషన్ అయిపోయి రీతు గారు నేను చేస్తా అని చెప్పినా సరే ఇవ్వరు. సరే అని చెప్పి సుమన్ శెట్టి గారు నేను 2 మేనేజ్ చేస్తాను అని అంటారు. ఆవిడ వినరు. వినకుండా లేదు, ఆ బాంబ్ని ఏమైనా సరే దాని రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, మీరు హౌస్ క్లీనింగ్ చేయక్కర్లేదు, మీరు జస్ట్ కుకింగ్ చేయండి అని చెప్పి సుమన్ శెట్టి గారిని అయితే పెట్టేస్తారు. సో ఒకరోజు 2 రోజులో లైక్ రాము గారు అండ్ సుమన్ శెట్టి గారు ఉండి కుకింగ్ చేస్తారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందనంటే, సుమన్ శెట్టి గారు ఏం ఆలోచించుకున్నారో మనకు తెలియదు, కానీ ఎపిసోడ్లో చూసినంత వరకు ఆయన వెంటనే హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో సంజన గారు వచ్చేసి చెప్తారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి మిమ్మల్ని ఈ బాంబ్ నుంచి నేను మిమ్మల్ని రిలీవ్ చేసేసాను, మీకు ఓన్లీ వర్క్ మీకు కుకింగ్, అసిస్టెంట్ కుకే. కానీ సుమన్ శెట్టి గారు వినరు అనమాట. లేదంటే అది నా మీద బాంబు ఉంది కాబట్టి నేను చేస్తాను అని చెప్తారు. ఆ తర్వాత ఆయన హౌస్ క్లీనింగ్కి మెంటర్ వచ్చేసి హరీష్ గారు కాబట్టి హరీష్ గారిని పిలిపించి కూడా అడిగినప్పుడు హరీష్ గారు ఏమంటారు, యాక్చువల్గా అది బిగ్ బాస్ గారి సైడ్ నుంచి వచ్చిన టాస్క్ అది, సో మనం అది ఆపలేము, కెప్టెన్సీకి కూడా ఆ రైట్స్ లేవు అని చెప్పేసరికి ఓకే అని సుమన్ శెట్టి గారు నేను హౌస్ క్లీనింగ్ చేస్తాను, ఆ టైం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను కుకింగ్ చేస్తాను, నేను రాము గారితో కూడా చెప్పాను, ప్రాబ్లం లేదు అని అయితే చెప్తారనమాట. కానీ సంజన గారికి ఇక్కడ ఎక్కడో ఆవిడ చెప్పిన మాట జరగలేదు కాబట్టి ఆవిడ హర్ట్ అయ్యారు. హర్ట్ అయితే ఆవిడ ఎప్పుడు చేసినట్టే అది రిటర్న్ హర్ట్ చేయడమో రివెంజో ఏదో సంథింగ్ అయితే ఆవిడ మాట ఎవరు వినలేదో సో వాళ్ళని వెంటనే మార్చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో అలా ఏం చేస్తారు, ఇమాన్యుయల్ గారిని పిలిపించి మీరు అసిస్టెంట్ కుక్గా ఉండండి అని చెప్పేసి సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి బ్యాడ్జ్ తీసేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగామో అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. క్వశ్చన్ మనం ఏం రైజ్ చేసాం, ఫస్ట్ ఎవరి అభిప్రాయం కరెక్ట్, సంజన వర్సెస్ సుమన్ శెట్టి. నాకు దీని మీద నా పర్స్పెక్టివ్లో ఆన్సర్ చెప్పాలి అని అంటే సంజన గారిది అభిప్రాయం ఈ విషయంలో మాత్రం తప్పు. ఎందుకు అనంటే అది బిగ్ బాస్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన అది చేసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేస్తా అన్నప్పుడు ఈవిడ కూడా సరే ఓకే అని వదిలేసి ఉంటే బాగుండదు. ఆయనకు లేని కన్సర్న్ ఈవిడికి అవసరం లేదు. అది అక్కడ ఉన్న హరీష్ గారు ట్రై చేస్తారు అర్థం చేయించడానికి, ఇమాన్యుయల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆవిడ లేదు నాదే అంటే నాదే అనే దానిలో ఉంటారు. సో ఈ విషయంలో ఈయన సుమన్ శెట్టి గారు తన కోసం తన స్టాండ్ తీసుకొని, ఎందుకనంటే ఆ తర్వాత బిగ్ బాస్ గారు బాంబు వేసినా కూడా మీరు ఎందుకు అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోలేదు అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. సో అలా ఆలోచించడం కూడా కరెక్టే. సో ఆయన గురించి ఆయన ఆలోచించుకొని ఆయన స్టాండ్ తీసుకోవడం కూడా కరెక్టే. సో ఈ విషయంలో సంజన గారు ఆలోచించిన విధానం కానీ అభిప్రాయం కానీ కరెక్ట్ కాదు.
ఆవిడని హర్ట్ చేశారు కాబట్టి ఆయన ఏదో విధంగా హర్ట్ చేయాలి అని అనుకొని చెప్పి ఆ అసిస్టెంట్ కుక్ బ్యాడ్జ్ తీసుకుపోయి ఇమాన్యుయల్ గారికి అయితే ఇచ్చేస్తారు. సో ఇది సంజన వర్సెస్ సుమన్ శెట్టి. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటిది అని అంటే హరీష్ గారు ఫ్లోరా సైని గారి నామినేషన్స్ మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం. ఏం జరుగుతుంది అని అంటే యాక్చువల్గా హౌస్లో మనం చూసుకున్నామంటే మ్యాక్సిమం చాలామంది హరీష్ గారికి నామినేట్ చేశారనమాట. సో ఇంకో దీనిలో ఏముంటుంది అని అంటే హరీష్ గారు ఫ్లోరా సైని గారితో కూర్చొని జనరల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని నామినేట్ చేశారు చూడండి, ఆ పాయింట్స్ చాలా సిల్లీ అండి అని చెప్పి అని మాట్లాడతారనమాట. ఇది ఎలా ఉంది అని అంటే మనం సైలెంట్గా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టినట్టు మాట్లాడడం అవసరం లేదు కదా, ఆవిడకి అర్థం చేసుకునేంత ఇది ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోరా సైని గారే ఏమైనా ఇనిషియేషన్ చేసి ఆయన ఒపీనియన్ అడిగినంటే అప్పుడు ఈయన షేర్ చేసేనంటే అట్లీస్ట్ ఓకే అనుకోవచ్చు. ఏమి అడగకుండానే మనం వెళ్ళి మన ఒపీనియన్ ఒకరి మీద రుద్దడం అనేది ఒక కైండ్ ఆఫ్ గేమ్ స్ట్రాటజీనే. సో అలా మాట్లాడడం వల్ల ఫ్లోరా సైని గారికి ఏమవుతుంది, అరే ఈయన నా మీద కన్సర్న్ ఉంది, సో ఈయనతో మనం మంచిగా ఉండొచ్చు అనే ఒక బాండ్ అని కూడా అనకూడదు కానీ ఒక ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది. మనం ఇదే విషయాన్ని ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ వీక్లోనేమో హరీష్ గారు సంజన గారితో ఇలా ఉన్నారు, లైక్ ఆవిడ అన్ని మిస్టేక్స్ చేసినా సరే, లైక్ గుడ్డు విషయంలో కానీ ఆ బాత్రూమ్ విషయంలో కానీ అంత ప్రాబ్లం అవుతున్నా సరే సంజన గారి సైడే ఉండి సంజన గారిని ఏదో సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి అలానే ఉండింది. కానీ సెకండ్ వీక్ వచ్చేసరికి ఆయనని సంజన గారి మీద అంత కేర్ కానీ అంత ఇది కానీ ఆయన చూపించినట్టు మనకు అనిపించలా. అది సంథింగ్ ఆయన హర్ట్ అయ్యారు, ఆయన ఈగో హర్ట్ అయింది, సంజన గారు ఏదో చేశారని చెప్పి అని నేను అనుకుంటా. సో దానివల్ల సంజన గారి సైడ్ కొంచెం తక్కువైపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫ్లోరా సైని గారి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం. సో మేబీ మనం ఈ వీక్ అంతా ఆయన ఫ్లోరా సైని గారితో కొంచెం క్యారీ అవుతారా, ఆయన కొంచెం మంచిగా ఉండడం కానీ ఆయన ఒపీనియన్ షేర్ చేసుకోవడం కానీ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో ఇది కూడా హరీష్ గారు తన గేమ్లో భాగంగానే ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన మెన్షన్ చేసినట్టు ఆ హౌస్లో ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ అవసరం లేదని చెప్పారు, బాండింగ్స్ అవసరం లేదని చెప్పారు, ఏం అవసరం లేదని చెప్పారు. అలా ఉన్నప్పుడు ఒక మనిషి మీద కన్సర్న్ చూపించాను అనే ఒక రీజన్ పెట్టుకొని కూడా మేబీ ఆయన గేమ్ ఆడుతూ ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. అది ఆయన నిజం ఉద్దేశం మనకు తెలియదు కానీ నాకు అనిపించేది నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అంటే ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆయన బిహేవియర్ మారుతూ వస్తుందన్నమాట. ఒక తప్పు చేసినా ఒప్పుకోకపోవడం, ఒకరు అడగకున్నా సరే ఆయన జడ్జిమెంట్స్ పాస్ చేసేయడం, ఆయన తప్పు లేకున్నా సరే టీమ్ సైడ్ నుంచి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఆలోచించేసి నేనే మంచివాడిని అనేలాగా ప్రూవ్ చేసుకోవడం. కానీ అదే ఇండివిజువల్ గేమ్ వాళ్ళ టీంలో వాళ్ళు ఆడితే అది ఈయనకు వ్యతిరేకంగా పోతే వాళ్ళ మీద కొంచెం కోపం అయిపోవడం. సో ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మేబీ వాళ్ళ ఫ్లోరా సైని గారితో కూడా నామినేషన్స్ గురించి డిస్కస్ చేసింది కూడా ఒక కైండ్ ఆఫ్ గేమ్లో భాగమే అని నాకు అనిపించింది. సో ఇది యాక్చువల్గా ఇంకొక విషయం కూడా జరుగుతుందన్నమాట. ఏంటిది అని అంటే తనుజ గారు వచ్చి హరీష్ గారితో మాట్లాడతారనమాట. మీరు ఎందుకు మూడీగా ఉంటున్నారు, అది నామినేషన్స్ అనేది గేమ్లో పార్ట్, సో మీరు దాన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు అనే విధంగా మాట్లాడతారనమాట రీతు అండ్ తనుజ. సో వీళ్ళిద్దరూ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక డిస్కషన్ అయితే కొంచెం జరుగుతుంది. లాస్ట్లో ఎమోషనల్ అవుతారు. లైక్ హరీష్ గారి వైఫ్ నేమ్ వచ్చేసి హరిత కాబట్టి సో తనుజ గారు అంటారు లైక్ హరిత అమ్మ అని చెప్పి నాకు కొంచెం ఆ పేరుతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది అది ఇదని మాట్లాడతారు. సో దానికి కౌంటర్ బ్యాక్గా ఏం చెప్తారు అని అంటే నాకు కూడా తనుజ అని అంటే కొంచెం స్పెషల్ బాండ్ ఉంది అని చెప్తారనమాట. కానీ నాకేమనిపించింది అంటే అది జస్ట్ ఆ సిచ్యువేషన్ కోసం ఊరికే అలా మాట అనేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆవిడ హరిత అనే పేరుతో నాకు బాండ్ ఉంది అనేసరికి సో ఈయన కూడా సరే అని చెప్పి ఈ మాట అన్నట్టు నాకు అనిపించింది. సో అది కూడా ఫేక్ పర్సనాలిటీ. సో హరీష్ గారు మొత్తంగా చూసుకుంటే ఒక ఫేక్ పర్సనాలిటీనే ఆయన చూపించుకుంటూ వస్తున్నారు ప్రతి సిచ్యువేషన్లో అని అనిపిస్తుంది. తప్పులు ఒప్పుకోకపోవడం, అర్థమైనా సరే అది ఒప్పుకోకుండా దాన్ని సాగబీకడం కానీ, ఒక రివెంజ్ తీసుకోవడం కానీ, అది ఫస్ట్ రెడ్ ఫ్లవర్ అండ్ గుండంకుల్ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదు. యాక్చువల్గా గుండంకుల్ అన్నప్పుడు అది ఒక టాస్క్ ఇచ్చి మీరు ఇక మెంటర్ చేతిలో ఉంది అని ఒక డెసిషన్ బిగ్ బాస్ గారు ఇస్తారనమాట. ఏంటిది అని అంటే లైక్ ఇమాన్యుయల్ గారు ఆ గార్డెన్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. సో ఆ గార్డెన్ మొత్తం క్లీన్ చేయాలి అని అన్నప్పుడు ఈ టైం డిసైడ్ చేసింది మెంటర్ గారు అన్నప్పుడు వెంటనే హరీష్ గారు వచ్చేసి నేను చూసుకుంటాను ఇప్పుడు అన్నట్టు గుండంకుల్ అనే టాపిక్ తీసేసుకొని కొంచెం సీరియస్ ఇష్యూ అయితే చేస్తారనమాట. సో అది కూడా ఆయన అవసరానికి పాయింట్స్ అన్ని పెట్టుకొని వెంటనే క్లారిఫై చేసుకునే మనిషి అయితే కాదు. అవన్నీ అలాగే పెట్టుకొని టైం వచ్చినప్పుడు బయటికి చెప్పి వాళ్ళని అటాక్ చేసేసే మనిషి. సో ఇది మనం ఎక్కడ చూసుకున్నా సరే ఒక కన్సర్న్ ఆయన చూపించేది కానీ
అది మాట్లాడడం ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం, ఏదో ఎంపతి ఉన్నట్టు ఫీల్ చూపించడం కానీ అవన్నీ నాకు నిజంగా నిజమేనా అనే డౌట్ అయితే వస్తుంది. సో ఇదండి ఈ ఎపిసోడ్లో నాకు కొంచెం డిస్కస్ చేయాలి, నా రివ్యూ ఈ విషయాల మీద షేర్ చేయాలి అని అనిపించినటివి. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా ఈ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కామెంట్స్లో మెన్షన్ చేయండి. Until then, see you. Bye.